అటువంటి ఏంది ఆ పిల్ల 10+2 కు లండన్ కు పోవాలని చెప్పని ఫర్దర్ స్టడీస్ కు బయటి దేశాలకు పోయి ఒక అద్భుతమైన భవిష్యత్తు నిర్మాణం చేయాలన్నటువంటి ఆలోచన తనను 10th క్లాస్ జస్ట్ 10th క్లాస్ ఎక్కడో దగ్గర దుర్మార్గుడు ఒక దగ్గర ఒక కేఫ్ లో చూసిండు ఒక దోస్తు ద్వారా చూసి ఆకర్షితుడయి నేను ఎట్టి పరిస్థితుల్లో మన లోపల ఏం కోరికలు పుట్టినాయేమో తెలియదు కానీ ఆకర్షితుడై కూర్చొని ఫస్ట్ ఫ్రెండ్షిప్ అని చెప్పి మొదలు పెట్టిండు తర్వాత లవ్ అన్నాడు ఎట్లనే చేసి ఆ పిల్లల్ని లూర్ చేయాలనుకున్నాడు చిన్న పిల్ల అసలు అప్పటికే మెచ్యూరిటీ లేదు కదా కానూన్ అందుకనే 18 ఏళ్ళు పెట్టింది అది ఎందుకు ఉట్టిగా పెట్టలే వాళ్ళకి అప్పటికి ఇంకా ఆలోచనల మెచ్యూరిటీ ఉండదు శారీరకంగా మానసికంగా వాళ్ళు మెచ్యూర్ కారు అనే ఉద్దేశంతోనే కదా చట్టం అట్లా వచ్చింది పెట్టింది కూడా సో అక్కడ తర్వాత అయినా పిల్ల ససేమిరా అన్న టైంలో నిన్ను పెళ్లి చేసుకుంటా 18 కాగానే పెళ్లి చేసుకుంటా మీ ఇంట్లోతో మాట్లాడతా ఇవన్నీ చెప్పి తీసుకొని టూర్లు పోడు ఆ టూర్లు పోయినా ఆ పిల్లగాడు కూడా దాంట్లో పెట్టిండు కదా పెట్టిండు ఆ పిల్లగాడు ఏడిసిన ఫోటోలు రికార్డులు కూడా బయటకు వచ్చినాయి ఇంకా చాలా ఆధారాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర ఇవేమో చిన్న అనుకుంటున్నాయో వాళ్ళు అని చాలా ఉన్నాయి ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ మళ్ళా నిర్మల్ పోలీస్ స్టేషన్ లో పరిచయం చేసిన పిల్లగాడు వాళ్ళ సోపతోళ్లతోటి కంప్లైంట్ ఇప్పించి ఆడికొచ్చి వీళ్ళ ఇళ్లలో బెదిరించి ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ నువ్వు అన్ని మొత్తం ఆధారాలన్నీ తీసి పడేయాలి పక్కకు పడేయాలి అట్లా అని చెప్పి ఆ పిల్ల వాళ్ళ ఇంట్లో బెదిరించుడు ఇవన్నీ అయిన తర్వాత ఒక జర్నలిస్టు ఇక 2 రోజుల ఆ దుర్మార్గుని పేరు కూడా చెప్పాల్సి వస్తుంది ఇప్పటికే చాలా మంది సర్కిల్ అర్థమైంది ఎందుకంటే బయట చెప్పినరా రైట్ ఇగో ఇటువంటి చెంచాగాళ్ళు ఉండబట్టుకని ఇట్లా దరిద్రం తయారైంది మీడియాలలో కూడా ఇట్లా ఇటువంటి వాళ్ళు ఉండబట్టుకే